తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో ఉన్న ఓ రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్ అయ్యి 7 చనిపోయారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కన్నికైర్పేట్ గ్రామంలో ఒక సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయి 60 మందికి పైగా విషవాయువు బారిన పడ్డారు. ఆదివారం ఉదయం 60 మందికి పైగా కార్మికులు విధుల్లో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ టాక్సిక్ గ్యాస్ ను పీల్చడంతో వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలకు గురయ్యారు. దీంతో బాధితులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో కొందరికి పరిస్థితి విషమంగా ఉండడంతో చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ టాక్సిక్ గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయింది అనే క్వశ్చన్ మీలో అందరికీ రావచ్చు. దాని గురించి తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. కన్నికైర్పేట్ గ్రామం సీ ఫుడ్ కంపెనీలో డ్యూటీలో ఉన్న కార్మికులు ప్రెజర్ వాల్ దగ్గర నుంచి లీక్ అయిన అమ్మోనియా గ్యాస్ ని పీల్చుకోవడం వల్ల మొదట శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయాసం, వాంతులు, స్పృహ కోల్పోవడం కూడా జరిగింది. ఈ లక్షణాలతో బాధపడుతున్న వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రులతో సహా ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించారు. అంతగా ప్రభావితం కాని వారిని, ఆరోగ్యం నిలకడగా ఉన్న వారిని పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్ కి తరలించారు. ఈ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అంటే 3 మెంబర్స్ కమిటీ అన్నమాట. గ్యాస్ లీక్ ఘటనలో ప్రభావితమై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి హెడ్ డాక్టర్ కుముద మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పింది ఏంటంటే, కొందరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చేరిన వారు ఒక్కరు మాత్రమే పురుషుడు కాగా మిగిలిన వారందరూ మహిళా కార్మికులే అని డాక్టర్ చెప్పారు. వారంతా సుమారు 20 నుంచి 23 సంవత్సరాల మధ్య వారేనని, అందువల్ల త్వరగానే వాళ్ళు కోలుకునే అవకాశం ఉందని ఆమె చెప్పారు. కార్మికులందరూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే. బాధితుల్లో 60 మంది మహిళలు, 4 పురుషులు ఉన్నారు. అందులో ప్రమాదం జరిగిన రోజు అంటే 21వ తారీఖు 2 మరణించారు. 22వ తారీఖు చూసుకుంటే మొత్తం 5 మరణించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటంటే, మంత్రి గారు చెప్పిన కారణాలు: రొయ్యలను నిల్వ చేసే ప్రాసెసింగ్ ప్లాంట్ లో అమ్మోనియా గ్యాస్ తో పనిచేసే రిఫ్రిజిరేటర్ లీక్ అవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటికే ఈ కంపెనీ ఓనర్స్ ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాం అని అన్నారు. అసలు ఎవరు మాట్లాడిన విషయం ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం కూడా. ఈ ఫ్యాక్టరీకి గతంలోనే పర్యావరణ మరియు కార్మిక భద్రతా శాఖల నుండి కఠినమైన హెచ్చరికలు అందాయి. అంటే వార్నింగ్స్ అన్నమాట. ముఖ్యంగా అమ్మోనియా ప్లాంట్ నిర్వహణలో మరియు గ్యాస్ లీకేజీని అరికట్టే అత్యవసర వ్యవస్థల అంటే ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ విషయంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని తేలింది. ఫ్యాక్టరీ యాజమాన్యం సరైన సేఫ్టీ ఆడిట్ చేయించుకోకపోవడం మరియు పాతబడిన గ్యాస్ పైప్ లైన్లను మార్చుకోకపోవడం ఇటువంటివి ఈ ప్రమాదాలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గతంలో జారీ చేసిన నోటీసులను ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. గతంలోనే అధికారులు హెచ్చరించిన యాజమాన్యం మొండిగా వ్యవహరించడం వల్లే ఇవాళ అమాయక కార్మికులు తమ ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. మరి ఇది యాజమాన్యం చేసిన తప్పే అంటారా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. మన ఛానల్లో ఏ విషయం గురించి అయినా సరే ఇన్ డీటెయిల్ గా, సోది లేకుండా, సుత్తి కొట్టకుండా 5 నిమిషాల లోపే లెంత్ ఉన్న వీడియోస్ చేసి పెడతాం. అంటే తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. మీకు కూడా తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే, అది కూడా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ముందు వచ్చే వీడియోలను కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.